మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. హైదరాబాద్ యొక్క విస్తరణ చరిత్ర, లక్షల మందికి, ఈరోజు కోట్ల మందికి ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందింది, దాని పునాదులేంటి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి టాపిక్ చర్చ. ఇది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి యూత్కి, స్టూడెంట్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ ఒక మంచి చర్చ హైదరాబాద్ గురించి, దీని మీద ఆసక్తి ఉన్నవాళ్ళు నేను చెప్పిన దాన్ని మొత్తం విన్న తర్వాత ఈ కింద మీరు కామెంట్స్ చేయాలి. లక్షల మందికి ఎలా ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్ మారింది, అనేక పట్టణాలు ఏర్పడ్డాయి, ఆ పట్టణాలన్నీ విలీనమయ్యాయి, అదొక పెద్ద మహానగరంగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం ప్రభుత్వ రంగమా, ప్రైవేటు రంగమా, దేని పాత్ర ఎంతెంత ఉంది, ఏది ముందు ఏది వెనక? ఉదాహరణకి ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటి, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏపీ స్కూటర్స్, ఆల్విన్ ఫార్మాస్యూటికల్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ గనక రాకపోతే కూకట్పల్లి ప్రాంతం, అదే నుంచి మొదలు పెట్టుకొని జీడిమెట్ల వరకు, బాలానగర్ మొదలుకొని సనత్ నగర్ వరకు, గాంధీనగర్, ఈ ప్రాంతాలన్నీ ఎలా అభివృద్ధి చెందినాయి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, బాలానగర్ ప్రాంతం, అక్కడ ఐడిపిఎల్ ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ ప్రాంతం అంతా కూడా జీడిమెట్ల అనేటువంటి ఒక పారిశ్రామిక ప్రాంతం, బాలానగర్ ప్రాంతం, ఇవన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ ఎలా ఏర్పడ్డాయని చూసినప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు చాలా పెద్ద పెద్ద టౌన్షిప్స్, కొన్ని వేల మంది కార్మికులు పనిచేసేదే కాకుండా కొన్ని లక్షల మంది అనేక అనుబంధ పరిశ్రమలుగా ఉపయోగపడ్డాయి మనం చూసాం. మళ్ళీ మనం ఇంకో వైపుకి వద్దాం. కుషాయిగూడ ఎలా ఏర్పడింది, ఏఎస్ రావు నగర్ ఎలా ఏర్పడింది, మౌలాలి, నాచారం, చెర్లపల్లి, ఉప్పలు, దమ్మాయిగూడ, ఈ పారిశ్రామిక పట్టణాలన్నీ ఎలా ఏర్పడ్డాయో ఒక్కసారి చూద్దాం. ఈ ప్రాంతాలు ఏర్పడటానికి ప్రధానమైన ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ ప్రాంతం లేకపోతే ఏఎస్ రావు నగర్, మౌలాలి నుంచి మొదలుపెట్టి కుషాయిగూడ ప్రాంతం, హెచ్సిఎల్, హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఈఎల్, ఇలా నాచారం ప్రాంతంలో అది ఉంది. ఎలక్ట్రానిక్స్, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగంలోనే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చాలా భారీ పరిశ్రమలు. ఈసీఐఎల్ అనేది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిఈఎల్ అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇవి రెండు కూడా చాలా పెద్ద ఎలక్ట్రానిక్స్ రంగంలో ఓ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఈ పరిశ్రమలు. ఈరోజు చాలా ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఉండొచ్చు. ఎన్ఎఫ్సి, అదేవిధంగా వీటికి అనుబంధంగా ఉన్నటువంటి చిన్న పరిశ్రమలన్నీ రావటం వల్లనే ఈరోజు కుషాయిగూడ కానీ, ఏఎస్ రావు నగర్ కానీ, మౌలాలి కానీ, నాచారం కానీ, చెర్లపల్లి కానీ, ఉప్పల్ కానీ, దమ్మాయిగూడ కానీ, ఈ పారిశ్రామిక ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందిన. అంటే ఈ ప్రాంతం మనం ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే మనం ఒక 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి అవి పెద్ద పట్టణాలుగా హైదరాబాద్ నగరంలో ఉండటానికి మనం ఊహించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిశ్రమలు మొత్తం కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు. అవి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు. మరొకటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ, భారీ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ. ఇది రావటం వల్ల రామచంద్రాపురం, పటాన్ చెరువు, ఆ ప్రాంతం వైపు రూపురేఖలే మారిపోయినాయి. మెదక్కు, సంగారెడ్డి వైపు పట్టణాలు ఏర్పడి ఇవాళ హైదరాబాద్ నగరంలో అవి కలవటం వల్ల హైదరాబాద్ మహానగరంగా ఏర్పడింది. కాబట్టి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వల్ల దానివల్ల దానికి అనుబంధంగా కొన్ని వందల చిన్న పరిశ్రమలు ఏర్పడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బిహెచ్ఈఎల్ లేకపోతే ఆ పటాన్ చెరువు ప్రాంతం, అక్కడ జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఇవాళ మనం చూడలేం. అట్లనే దక్షిణం వైపు వస్తే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కావచ్చు, మిధాని, మిశ్రధాతు నిగమ్, అనేక డిఫెన్స్ సంస్థలు, డిఫెన్స్ ల్యాబ్స్, భారత రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాబ్స్ ఏర్పడ్డటువంటి పరిస్థితి, అవన్నీ మనం చూసాం. అలాగే సికింద్రాబాద్ చూసినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్గా ఉంది, అదేవిధంగా ఒక డివిజన్గా ఉంది, అదొక రీజియన్ కార్యాలయాలుగా కలిగి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రైల్వే వ్యవస్థ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. ఇక్కడ వేగన్ వర్క్షాపులు అనేకం వచ్చి ఇక్కడ ఉన్నాయి. సికింద్రాబాద్ అనేది సౌత్ సెంట్రల్ రైల్వేకి హెడ్ క్వార్టర్గా ఉండటం, ఒక సికింద్రాబాద్లో ఒక పెద్ద రైల్వే సామ్రాజ్యం ఏర్పడటం కూడా మనం చూస్తాం. ఆ రకంగా రైల్వే వేగన్ వర్క్షాపులు అనేకం రావటం ద్వారా ఈ సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ప్రాంతంగా, రైల్వే హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెంది, రైల్వే డిపార్ట్మెంట్ వల్ల, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేస్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు బ్యాంకింగ్ రంగానికి హెడ్ క్వార్టర్గా ఉంది. ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలు, అది దేశవ్యాప్తంగా చూసినప్పుడు రీజనల్గా సౌత్ రీజియన్గా ఉంది.
అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టార్కి జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్కి కూడా ఇది ఒక పెద్ద హెడ్ క్వార్టర్గా ఉంది. ఇంతేకాకుండా ఇండియన్ ఎయిర్లైన్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఈ ఎదుగుదలకు కూడా పునాదిగా ఇవాళ ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఉన్నది. ఇక విద్యాపరంగా చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, ఇవే కాకుండా మెడికల్ కాలేజీలు, అట్లనే ఇంకా అనేక రకాలైనటువంటివి మనం నిజాం కాలేజీ దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక రకాల డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇఫ్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లనే మెడికల్ కాలేజీలకి ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీలు కూడా మనం ఒకసారి సంబంధం చూద్దాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా ఇవాళ ప్రభుత్వ రంగంలో మన హైదరాబాద్ నగరంలో ఉంది. కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కాలేజీలు ఉన్నాయి. అట్లనే ఉస్మానియాకు అనుబంధంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ ఉంది. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ ఉంది. అట్లనే నిమ్స్ హాస్పిటల్ ఉంది. అంటే ప్రభుత్వ వైద్య సంస్థలు కూడా తక్కువేమి లేవు. ఒకప్పుడు బొక్కల హాస్పిటల్ అనేవాళ్ళు, అది వాళ్ళ నిమ్స్ పంజాగుట్టలో మనం చూస్తాం. చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్గా ఉంది, వైద్య సంస్థగా ఉంది. అట్లనే గాంధీ హాస్పిటల్, ఆ రకంగా మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక పెద్ద విద్యా కేంద్రంగా, అది కూడా ప్రభుత్వ రంగంలో చాలా పెద్ద విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందటం ద్వారా కూడా చాలా వేల మందికి ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఎద్దుమైలారం, కంచన్ బాగు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇవే కాదు, ఇవాళ మనం ఇరిగేషన్ రంగంలో చూసుకున్నా, టూరిజం రంగంలో చూసుకున్నా కూడా మనకి చాలా కనపడతాయి. మనం చూసుకుంటే ఇక్కడ రిజర్వాయర్లు, హిమాయత్ సాగర్ కానీ, హుస్సేన్ సాగర్ కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి రిజర్వాయర్లు మనకి హైదరాబాద్లో కనపడతాయి. అట్లా చూసుకుంటూ పోతే గండిపేట, అట్లనే ఉస్మాన్ సాగరు, హుస్సేన్ సాగరు, ఇవన్నీ కూడా ఇరిగేషన్ రంగంలో ఏర్పడినటువంటి గొప్ప గొప్ప సంస్థలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఏర్పడ్డాయంటే ఈ పబ్లిక్ సెక్టార్ పునాదుల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకి ఒకప్పుడు ఇక్కడ ఐడిపిఎల్ అనేటువంటి ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉన్నప్పుడు మనకి పారాసిటమాల్ ట్యాబ్లెట్ 10 పైసలకు దొరికేది, పావలాకు దొరికేది. కానీ ఇవాళ పారాసిటమాల్ ఎంత ఖరీదవుతుంది? అది ఐడిపిఎల్ ఉన్నప్పుడు జరిగింది. ఇవాళ ఐడిపిఎల్ లేదు. ఐడిపిఎల్ని నాశనం చేసి దాని పునాదుల మీద, దాన్ని సమాధి చేసి దాని పునాదుల మీద ఇవాళ రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా అనేక రకాలైనటువంటి హెటిరో డ్రగ్స్, ఇలాంటి అన్నీ కూడా వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ రంగం మీద కూడా ఇవాళ వచ్చినటువంటి పాత ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన దాని మీద డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ మహానగరానికి స్ఫూర్తి ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నప్పుడు పబ్లిక్ సెక్టారే స్ఫూర్తి, పబ్లిక్ సెక్టారే పునాది. ఇవాళ చాలామంది మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వ రంగం పోవాలి, ప్రభుత్వ రంగం ఏమిచ్చింది అని అంటారు. ప్రభుత్వ రంగమే ఈరోజు దేశానికి పునాదులు వేసిందనే దాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మనం చూస్తున్నాం, చాలా ల్యాబొరేటరీస్ మనం చూస్తూ ఉన్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అదొక సిసిఎంబి, అది పాత ఆర్ఆర్ ల్యాబ్స్. అట్లనే ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అట్లనే ఇవి రావటం వల్ల ఈ హబ్సిగూడ ప్రాంతం, ఈ ఉప్పల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఇలా ల్యాబ్స్ చూసినప్పుడు డిఆర్డిఓ, అది ప్రభుత్వ రంగం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి మనం చూస్తూ ఉంటాం. అట్లనే ఇక్రిసాట్, అదేవిధంగా ఎన్ఆర్ఎస్ఏ, సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎయిర్లైన్స్, ఎయిర్ ఫోర్స్ అకాడమీలు కూడా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాబ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇప్పుడు హబ్సిగూడ, తార్నాక, అట్లనే ఎన్జిఆర్ఐ, ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి ఉప్పల్ ప్రాంతం వరకు కూడా, అట్లనే ఆ ప్రాంతం అంతా కూడా నాగోల్ వరకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎపిట్రాఫిక్స్ అంటే ఇక్రిసాట్ అనేటువంటి సంస్థ కూడా ఒక ప్రతిష్టాకమైంది. ఎన్జిఆర్ఐ గురించి నేను ఇందాక చెప్పాను. ఇవన్నీ కూడా హబ్సిగూడ ప్రాంతంలో విస్తరించడం కోసం, నగరం విస్తరించడం కోసం ఉపయోగపడింది. ఇలా సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇదొక పెద్ద ఇన్స్టిట్యూట్. ఇది కూడా ఈ తార్నాక ప్రాంతంలో అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి, అంటే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కొన్ని వందల ఎకరాలలో అది వచ్చి ఏర్పడ్డాయి.
అంతేకాదు ప్రైవేట్ రంగంలాగా ఎక్కడ కూడా ఇవి పర్యావరణాన్ని ధ్వంసం చేయలేదు. మనం చాలా పెద్ద పెద్ద అడుగులు ఆ ఇన్స్టిట్యూట్స్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశోధనా సంస్థ, ఇది కూడా మనం చూస్తాం. అదేవిధంగా డిఎల్ఆర్ఎల్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్. కాబట్టి డిఆర్డిఎల్ కానీ, డిఎల్ఆర్ఎల్ కానీ, డిఎంఆర్ఎల్ కానీ, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా మిధాని ఏర్పాటుకి ఇదే పునాది. ఇలాంటివి అనేకం కూడా పెద్ద ప్రతిష్టాత్మకమైనటువంటి డిఫెన్స్ ల్యాబొరేటరీస్ కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. అదేవిధంగా ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, కెమికల్స్ రంగంలో చాలా పెద్ద మార్పు రావడానికి ఇది ఉపయోగపడింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది తార్నాక కేంద్రంగా ఉంది. ఆర్సిఐ బాలాపూర్, ఇవన్నీ కూడా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇందాక నేను వైద్య రంగం చూపించాను, విద్యారంగం కారణం ఎలా చెప్పాను. అట్లనే డిఫెన్స్ రంగంలో ఎలా మార్పులు వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం చూసుకున్నటువంటి. అదేవిధంగా ఇరిగేషన్ రంగం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఈ తర్వాత కాలంలో వచ్చింది ఏంటంటే, వీటన్నిటికి తర్వాత పర్యాటక ప్రదేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున కారణంగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత 90ల తర్వాత 2000 సంవత్సరం ఆ ప్రాంతం తర్వాత దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం వచ్చింది. ఇటు మన దక్షిణ భారతదేశంలో బెంగళూరు నుంచి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత హైటెక్ సిటీ అనేది వచ్చింది. ఇవాళ అక్కడ అది ఏర్పడ్డది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, తర్వాత కాలంలో ఇక ప్రైవేట్ ల్యాబొరేటరీస్, అంటే ప్రైవేటు కంపెనీలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఐటీ రంగం దేశం మొత్తం మీద వచ్చింది. దాంట్లో భాగంగా హైదరాబాద్ నగరం బెంగళూరు తర్వాత చాలా పెద్ద ఐటీ నగరంగా తర్వాత ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఐటీ వల్లనే, ఐటీఏ ముందు లేదు, ఐటీఏ హైదరాబాద్ యొక్క దశని మార్చేసింది అని కొంతమంది తెలిసి తెలియక ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇలా ఐటీ రంగాన్ని ఒక పునాదిగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఐటీ రంగం వచ్చిన మాట నిజం, ఐటీ రంగం వల్ల ఉపాధి వచ్చిన మాట నిజం, ఐటీ రంగం యొక్క పాత్రని తీసివేయలేని మాట నిజం. కానీ అది ఎప్పుడు వచ్చిందంటే ఈ 20 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి తప్ప, నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా 70, 80, 90, 100 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి పరిశ్రమలు, సంస్థలు, వాటికి సంబంధించింది. ఏది ఏమైనా ఇప్పుడు అందరూ మీరు కామెంట్ చేయండి. హైదరాబాద్ నగరానికి పునాది పబ్లిక్ సెక్టరా కాదా, ప్రభుత్వ రంగ సంస్థలా కాదా, వాటి పునాది మీద హైదరాబాద్ అభివృద్ధి చెందిందా లేదా? ఆ తర్వాతనే ఈ 91వ సంవత్సరం తర్వాత రంగ సంస్థలు ఏర్పడ్డాయి. చివరికి స్కూటర్స్ నుంచి మొదలుపెట్టి రిఫ్రిజిరేటర్ల వరకు తయారు చేసినటువంటి ఆల్విన్ కంపెనీ కూడా ఆ తర్వాత మూతపడచ్చు కాక. హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హెచ్ఎంటీ లాంటి సంస్థలు, హెచ్ఎంటీ వాచీలు ఉండేవి ఒకప్పుడు. ఆ రకంగా ఎన్ని కూడా, అంటే ఇవాళ ఏర్పడ్డటువంటి ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగం యొక్క పునాది మీద, ప్రభుత్వ రంగం ఈ రోజు కూడా అప్రతిహతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం యొక్క సహకారంతో వాటిని సమాధి చేసి, నేలమట్టం చేసి, వాటి మీద ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రైవేట్ రంగం వద్దని, ప్రైవేట్ రంగం యొక్క పాత్ర లేదని అనటం అనేది నేను అనటం లేదు. కానీ ప్రభుత్వ రంగాన్ని విస్మరిస్తే మన పునాదిని, మనం పాలు తాగుతున్నటువంటి తల్లి రొమ్ముల్ని గుద్దినట్టు అవుతుంది తప్ప, ప్రభుత్వ రంగం లేకుండా, పబ్లిక్ సెక్టార్ లేకుండా హైదరాబాద్ అనేది ఈ రకంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశమే లేదు. ఈరోజు కోట్ల మంది ప్రజలు హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం హైదరాబాద్ యొక్క విస్తరణకి ఆనాడు వేసినటువంటి ప్రభుత్వ రంగం పునాదులే ప్రధానమైనటువంటి కారణమా కాదా అనేది మీరు మీ కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.